ఫ్రెండ్స్, ఈ వీడియోలో కేవలం ఒక 20,000 రూపాయలు పెట్టుబడితో రోజుకి 1000 నుండి 2,000 రూపాయల వరకు సంపాదించే బిజినెస్ ప్లాన్ గురించి చెప్పబోతున్నాను. ఈ బిజినెస్ని హౌస్ వైఫ్స్ కానీ, స్టూడెంట్స్ కానీ, రిటైర్డ్ పీపుల్ కానీ ఎవరైనా సరే చాలా ఈజీగా స్టార్ట్ చేయవచ్చు. ఇంకా ఈ ప్రోడక్ట్కి డిమాండ్ ప్రతిరోజు, ప్రతి ఇంట్లో, ప్రతి షాప్లో 365 రోజులు ఉంటూనే ఉంటుంది. సో మనం మార్కెటింగ్ కోసం భయపడాల్సిన పని లేదు. అయితే టాపిక్లోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు ఈ వీడియో చూసిన తర్వాత నచ్చింది అనుకోండి, కంపల్సరీగా లైక్ చేయండి. ఇంకా నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో మీరు ఈ విధంగా చేయడం వల్ల మనకి ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్ దొరికి మరిన్ని బిజినెస్ వీడియోస్ చేయడానికి మేము ప్రయత్నిస్తాము. ఫ్రెండ్స్, మనం తెలుసుకోబోయే ఆ బిజినెస్ ప్లాన్ ఏంటి అంటే గార్లిక్ పీలింగ్ బిజినెస్. అంటే వెల్లుల్లి రెబ్బలపై తోలుని తీసి వాటిని ప్యాక్ చేసి సేల్ చేసే బిజినెస్ అనమాట. ఫ్రెండ్స్, ఈ వెల్లుల్లి రెబ్బలు ప్రతి ఇంట్లో, హోటల్స్లో, రెస్టారెంట్స్లో, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో, డాబాస్లో, క్యాటరింగ్స్లో ఇలా ఫుడ్ ప్రిపేర్ చేసే ప్రతి ఏరియాలోని ఇవి కంపల్సరీగా అవసరం అవుతూ ఉంటాయి. అయితే ఈ వెల్లుల్లి రెబ్బలపై తోలుని తీసి వాడితేనే వంటకాలు చాలా టేస్ట్గా ఉంటాయి. అందుకోసం అందరూ తోలు తీసిన వెల్లుల్లి వాడడానికి ఇష్టపడతారు. జనరల్గా మనకి తోలు చేతితో తీయాలంటే చాలా కష్టం, టైం కూడా ఎక్కువ పడుతుంది. అందులోని కమర్షియల్గా ఎక్కువ మొత్తంలో చేయాలనేటప్పుడు మనకి కంపల్సరీగా ఒక ఆటోమేటిక్ గార్లిక్ పీలింగ్ మిషన్ అనేది కావాల్సి ఉంటుందన్నమాట. ఈ మిషన్ అనేది మనకి మార్కెట్లో చాలా తక్కువ ధరకే దొరుకుతుంది. బేసిక్ మిషన్ మనకి ఈ మిషన్ అయితే మనకి ఒక 12,000 రూపాయల్లో దొరుకుతుంది. గంటకి ఒక 10 నుండి 15 కేజీల వరకు మనకి ఈ వెల్లుల్లి రెబ్బలను తోలు తీసి మనకి ఆటోమేటిక్గా బయటకి ఇస్తుంది అనమాట. సో మనం స్టార్ట్ చేసేటప్పుడు ఈ విధంగా స్టార్ట్ చేసుకుంటేనే మనకు బిజినెస్ మీద ఒక మంచి ఐడియా వచ్చిన తర్వాత పెద్ద లెవెల్లో మిషన్ మనం పర్చేస్ చేసుకోవచ్చు. అయితే ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ముందుగా మనం ఈ గార్లిక్ని, క్వాలిటీగా ఉండే గార్లిక్ని హోల్సేల్గా మన లోకల్లో ఎవరు సప్లై చేస్తున్నారో కనుక్కోవాలి. సో లేదు అంటే ఇంకొంచెం డిస్ట్రిక్ట్ లెవెల్లోకి కానీ, ఇంకొంచెం హై లెవెల్లోకి కానీ వెళ్ళి ఏ ఏరియాలో అయితే మంచి గార్లిక్ మనకి దొరుకుతుందో అక్కడి నుంచి మనం తెచ్చుకుంటే మంచిదన్నమాట. సో ఎప్పుడైతే క్వాలిటీ ప్రోడక్ట్ మనం సేల్ చేస్తామో 50% కస్టమర్స్ మన దగ్గర కొనడానికి ఇష్టపడతారు అనమాట. అయితే మార్కెట్లో ఒక కేజీ గార్లిక్ 100 నుండి 200 రూపాయల ప్రైస్ వరకు ఉంది హోల్సేల్గా. అంటే ఈ ప్రైస్ అనేది మనకి టైం బట్టి మారుతూ ఉంటుందన్నమాట. సో యావరేజ్గా వేసాను. సో ఇలా తీసుకున్న గార్లిక్స్ని ముందుగా మనం వాటి రెబ్బలను విడివిడిగా విడదీయాలన్నమాట. సో ఎందుకంటే అది కలిపి ఉంటుంది కదా, ప్రతి ఒక్క వెల్లుల్లిపాయను తీసుకుని వాటి రెబ్బలను విడివిడిగా చేయాలన్నమాట. సో ఇలా చేసిన వాటిని మిషన్ ఆన్ చేసి వాటి హోపర్లోనే వేస్తే ఆ మిషన్లో ఉండేటువంటి బ్లేడ్స్ ఆటోమేటిక్గా ఈ వెల్లుల్లి రబ్బర్పై ఉండేటువంటి ఈ తోలుని తీసేసి బయటికి ప్యూర్గా మనకి పంపిస్తాయి. సో ఇలా వచ్చిన దాంట్లో మనం ఏమైనా కుళ్ళిన, చెడిపోయినటువంటి వెల్లుల్లి రబ్బలని, ఇంకేమైనా చెత్త చెదారం ఏమైనా ఉంటే అన్నింటినీ రిమూవ్ చేసేసి వీటిని మనం వేయింగ్ మిషన్ ద్వారా వెయిట్ చేసుకోవాలన్నమాట. అంటే 100 గ్రామ్స్, 200 గ్రామ్స్, హాఫ్ కేజీ, కేజీ, 5 కేజీ. సో ఇలా వెయిట్ చేసి మనం ప్యాకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ప్యాకింగ్ కవర్స్లోని. సో మనం ఏ మార్కెట్లో సేల్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి మనం ఈ ప్యాకింగ్ అనేది చేసుకోవాలన్నమాట. మనం ముందుగా ఏం చేయాలంటే మన లోకల్లో ఉండేటువంటి హోటల్స్, రెస్టారెంట్స్, ఫాస్ట్ ఫుడ్ షాప్స్, తర్వాత టిఫిన్ హోటల్స్, డాబాస్ వీటందరి దగ్గరికి వెళ్ళి కాంటాక్ట్ చేసి ఈ విధంగా మీరు మంచి క్వాలిటీకి వెళ్ళినటువంటి ఈ వెల్లుల్లి రెబ్బలను సప్లై చేస్తున్నాం తోలు తీసని చెప్పేసి మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. శాంపిల్స్ కూడా ఇవ్వాలి. సో ఈ విధంగా ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళు కూడా మన దగ్గర ప్రోడక్ట్ కొనడానికి ఇష్టపడతారు. సపోజ్ మీరు ఒక షాప్ మీ ఊర్లోనే ఒక 100 షాప్స్ని మీరు ఇలా చెప్పారనుకోండి, అందులో కనీసం 10 నుండి 20 షాపులైనా సరే మనకి ఆర్డర్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళందరూ కమర్షియల్ పర్పస్ కనుక మినిమం కేజీ 2 కేజీల వరకు ఆర్డర్స్ ఇస్తారనమాట. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ మొత్తం అవసరం అవుతుంది ప్రతిరోజును. సో ఈ విధంగా రోజుకు మనం 20 కేజీలు సేల్ చేసినా సరే ఒక్కొక్క కేజీ పైన మనం 100 రూపాయలు మార్జిన్ వేసుకున్నా మనకు ఒక 2,000 రూపాయల ప్రాఫిట్ అనేది వస్తుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ విధంగా మనం గార్లిక్ పీలింగ్ మిషన్తో రోజుకు ఒక 2,000 రూపాయలు చాలా ఈజీగా సంపాదించుకోవచ్చు. ఇంకా మనం ప్రొడక్షన్ ఇప్పుడు క్యాటరింగ్స్ గట్రా వచ్చేటప్పుడు మనకి ఆర్డర్స్ పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. ఆ టైంలో ఇంకా ఎక్కువ లాభాలు వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా.